ఒంగోలు కర్నూలు రోడ్ తులసిరాం థియేటర్ ప్రక్కన లక్కీ షాపింగ్ మాల్ను ప్రారంభించిన ప్రముఖ సినీ నటి కుమారి శ్రీ లీలా, ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ ముఖ్య అతిథులుగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనోతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. షోరూమ్ అధినేత శ్రీను రత్తయ్య స్వామి మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రజల చేత ఆదరాభిమానాలు పొందుతూ 10 షాపింగ్ మాల్లను విజయవంతంగా నిర్వహిస్తూ 11వ షాపింగ్ మాల్ను ఇప్పుడు మన ఒంగోలులో ప్రారంభించామని ఒక్కసారి పట్టణ ప్రజలు సందర్శించాలని కోరారు. కానీ ఇక్కడ స్టేజ్ మీద ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చినా మాకు మా ఒంగోలుకి అచ్చమైన సెలబ్రిటీస్ అంటే మీరు ఎదుర్కొన్నాం. మీరు ఉండబట్టే మా ఈవెంట్స్ కానీ మా షోస్ కానీ మా సినిమా కానీ సక్సెస్ అవుతుంది. సో మా అందరి తరఫు నుంచి స్టేజ్ మీద నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కట్టేమంటుంది సార్ సార్ అలాగే సెకండ్ ఫ్లోర్ ఓన్లీ మంచి సెకండ్ ఫ్లోర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. అన్న ఒకసారి వెనక్కి వస్తే అందరికి వస్తుంది అన్న. వెనక్కి జరగండి అన్న. నిల్చోబెట్టండి అన్న.
మన పేరు కూడా आड़ी आप राधी हेलो ఇంకా చెప్పారు కావాలి సార్ ఆయన ఫోన్ చేయొచ్చు కదా మీరే లైవ్ నేనేమి ఇక్కడ ఉన్నాను మా పైన అప్పుడు వెనకన్న పెట్టయితే సెల్లు
ఓకే, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. ఒంగోలులో లక్కీ మాల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్. ఒక మంచి అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ చేయడానికి లక్కీ మాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ద ఎంటైర్ స్టార్టింగ్ 11th మాల్ ఆల్రెడీ. అండ్ రతయ్య గారికి, స్వామి గారికి, శ్రీనివాస్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ అండి. సో అదే నేను కలెక్షన్స్ చూసాను, చాలా బాగుంది. ఫర్ దాట్ ఐఎమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్, విషెస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. థ్యాంక్ యూ. లక్కీ షాపింగ్ మాల్ అందరూ కూడా 10 కేసెస్లో సక్సెస్ఫుల్గా నడిపి కాకుండా ప్లేస్ అందులో పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు శ్రీనివాసరావు గారు, మన సంతోషపాటు ఎమ్మెల్యే విజయ్ గారు, అదేవిధంగా మన మేయర్ గారు సుజాత గారు, ఆ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కుమారి శ్రీలీల గారు, సినీ నటి శ్రీలీల గారు, అదేవిధంగా మెనన్ గారు, సినీ నటి మెనన్ గారు, అదేవిధంగా షోరూమ్ అధినేతలు శ్రీ గారు, నత్తయ్య గారు, స్వామి గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మన ఊళ్ళో పెట్టుకోవటం, ఇంతమంది పెద్దలు కూడా దీన్ని మేజర్గా ఇందాక శివరాత్రి మాట్లాడారు. మధ్యతరగతి పేదవాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండే రెడీమేడ్ అవ్వచ్చు, మామూలు అవ్వచ్చు, అన్నీ కూడా ఒక కాస్ట్ అనేది కాకుండా, ఎక్కువ రేట్ అనేది కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉండే అక్కడ కానీ అన్ని ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. అలాంటి ఇంత మంచి షోరూమ్ని ఇక్కడ 3 ఫ్లోర్స్లో ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్కటి పెట్టుకొని ప్రజలకి అందుబాటులో చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఎక్కడో ఊరికి ఏదైనా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంటే విజయవాడ, అదేవిధంగా చెన్నై అటంతా కూడా పోతారు. ఈరోజు ఒంగోలులోనే అన్నిటికీ సరిపోయే విధంగా కాస్ట్ లో కాస్ట్కి అన్నిటికీ కూడా సరిపోయే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ పెట్టుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మన ఒంగోలు ప్రజలను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఈ షోరూమ్ పెట్టిన మన శ్రీను గారికి, రత్తయ్య గారికి, స్వామి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు మన హీరోయిన్ గారు కూడా సంయుక్త మీనన్ గారు కూడా ఈరోజు సినిమాలో చూసాం. ఈరోజు మనందరినీ కూడా పలకరించడానికి కూర్చొని వచ్చి మాలమొక్క చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం. అందులో మాల్తో పాటు ఉపాధి కల్పించడం. ఈరోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది పని లేకుండా లాస్ట్ గవర్నమెంట్ చేసిన పనులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందులు ఉండే వాళ్ళు ఉన్నారు చదువుకొని. ఈరోజు వాళ్ళకి అకామిడేషన్ అలాంటిది ఇవాళ 300 మందికి ఈ మాల్ వల్ల కూడా అకామిడేషన్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. అది కూడా ఒక సంతోషమైన విషయం. ఇది బిజినెస్సే కాదు, ఎంతోమందికి ఫ్యామిలీస్ కూడా ఉపాధి కల్పించడానికి కూడా ఇది అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ నా శ్రీని గారికి, స్వామి గారికి, రత్తయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వైజాగ్లో వారి సంస్థలు ఆరంభం చేసి
కానీ వారందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులు ఉన్న తర్వాత మనం గర్వపడాల్సిన విషయం. సంతనూతలపాడు గ్రామంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వీళ్ళు దీనికి ఓనర్స్ అందరూ కూడా స్వామి గారైనా శ్రీను గారైనా రత్తయ్య గారు వారు ఒక కృషితో ఒక 11వ బ్రాంచ్ అనేది ఒంగోలులో కూడా ఏర్పరుచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ సంయుక్త మీనన్ కూడా తీసుకురావటం అనేది వి విష్ ఆర్ ఆల్సో గుడ్ లక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే లక్కీతో సంబంధం అనేది సంయుక్త మీనన్ కూడా ఆల్వేస్ ముడిపడి ఉన్నదనేది చెప్తున్నారు. ఉన్నప్పుడు ఓనర్స్ వారందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసి ఒంగోలు కూడా చూశారు. వాళ్ళు చాలా సంతోషమైన విషయం అది. ఇక్కడ అన్ని వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకు అనేది కూడా ఎప్పుడు కూడా లభ్యమయ్యే వాతావరణంలో ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే మంచి లక్కీ మాల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే మార్కాపురంలో పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశారు. చాలా మంచి మాల్ అక్కడ కూడా. అంటే మనం లక్కీ మాల్ అనేది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా కొనుగోలుదారులకు కూడా ఎంతో చీప్గా కూడా వస్తువులు కూడా దొరుకుతాయనేది ఆశిస్తూ ఈ సంస్థ వారికి లక్కీ మాల్ వారికి ప్రత్యేకంగా ఓనర్స్ స్వామి గారికి శ్రీను గారికి రత్తయ్య గారు అందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రారంభించినందుగా యాజమాన్యమైనటువంటి శ్రీను గారికి రత్తయ్య గారికి స్వాగతానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు కుమార్ గారికి నేను కూడా తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకుంటాం. మనం అభినందిస్తా ఉన్నాము. ఈ ఆలోచన ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ షాపింగ్ మాల్లో నాణ్యమైనటువంటి వస్త్రాలతో అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసుకోవాలని అభినందిస్తూ ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని ఇంకా వృద్ధి చెందాలని మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ రీజనబుల్ కాస్ట్ అనేది అందరూ చెప్పాలి. ఐ హోప్ సక్సెస్. ఇంకోటి ఏంటంటే లక్కీ ఓనర్స్ లక్కీగా ఉన్నారు. అదేవిధంగా కస్టమర్స్ కూడా వాళ్ళ రాయితీ సంతనూతలపాడు ఎమ్మెల్యే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవరు పుట్టిన ఊరు మర్చిపోకూడదు. కాబట్టి మీరు మా సంతనూతలపాడు ప్రజలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని కోరుతున్నాను. స్పెషల్ డిస్కౌంట్ పెద్దలకి పిల్లలకు అందరికీ కూడా సరిపడే ఉన్నటువంటి మరి వస్త్ర ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా అభిమానులకు అందరికీ ఒక మంచి లక్కీ మాల్ అంటేనే పేరులోనే లక్కీ ఉంది. కాబట్టి వారి షాప్ యాజమాన్యానికి కూడా అంత లక్కు రావాలని మొదటగా మరి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, ఎంపీ గారికి, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన సినీ నటి సంయుక్త గారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున మన ఒంగోలు నగరం రోజు రోజుకి కూడా డెవలప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి తగినట్టుగా అనేక రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఇక్కడికి వచ్చాయనంటే
మరి బట్టలకి ఎంతటి యొక్క ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దలు మనకి మెయిన్ ఏంటంటే ముఖ్యంగా మనకు కాన్సెప్ట్ మంచి వస్త్రాలు అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యతను కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 11 షాపులు కాదండి, ఇంకొక 11 షాపులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యత గల బట్టలు అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలు రెండింటి కానీ మీరు మెయింటైన్ చేయాలని అలాగే మరి స్వామి గారికి రత్తయ్య గారికి మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు. విశాఖపట్నంలో అంచెలంచెలుగా మళ్ళా ముందుకు వచ్చి స్వగ్రామంలో ఈ అవకాశం ఇచ్చిన కుటుంబాలు అలాగే ఎన్ని పనులున్నా కూడా జాన్ పెట్టరానమ్మా. ఎన్నింటిలో వేస్తావు గంగా? తీసుకుంటారా నన్ను చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. జూమ్ వేసుకోండి, జూమ్ వేసుకోండి. మెయిన్ కుర్చీలో కూర్చున్నాం తీయకు. మేడం గారు ఇటు చూడండి, మేడం గారు ఇటు. రత్తయ్య గారు, రత్తయ్య సార్, కొద్దిగా వెనక్కి జరుగు. వైర్ పడుకున్నా చాలా సంతోషంగా ఒంగోలు నాకు ఏం కొత్త కాదు, నేను మీకు ఏం కొత్త కాదు. సో ఈసారి ఎందుకు వచ్చానంటే ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ ఏదైతే ఓపెన్ చేశారో ఓపెన్ చేయాలనుకుంటారు కాబట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ద 3 owners కంగ్రాచులేషన్స్ చెప్తాం. స్వామి గారు, సీని గారు, రత్తయ్య గారు అండ్ దర్ వైఫ్స్, రెస్పెక్టివ్ వైఫ్స్. ఎందుకంటే ఇప్పుడే అసలు జర్నీ మొత్తం చెప్తున్నాను. నాకు ఎలా అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు జాబ్ కోసం చెప్పుకునే పరిస్థితి
వచ్చి ఇంతమందికి జాబ్ ఇచ్చే పరిస్థితి. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఇలాగే ఈ 11 స్టోర్స్, సో ఇలాగే చాలా స్టోర్స్ ఇంకా ఓపెన్ చేసి అందరికీ ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సారీ కూడా ఇది కావాలంటే మీరు లక్కీ స్టోర్కి వచ్చి వెరీ వెరీ నైస్ సారీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైస్, వెస్టర్న్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఇంకా బేసిక్గా ఫ్యామిలీ వచ్చేసేయచ్చు. సో ఐ హోప్ దట్ ఆల్ ఇఫ్ ఆల్ కమ్ వచ్చి అండ్ స్టోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. మీరు ఒక్కళ్ళు అటు మీరు ల్యాండ్ మార్క్ రైట్. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్మోస్ట్ లైక్ అండ్ రవితేజ గారు కూడా స్టార్ట్ అయ్యారు. సో మీదారి వెళ్తారు ప్రొడక్షన్ ప్రాసెస్ వెళ్ళి అనౌన్స్ చేస్తారు. ప్రొడక్షన్ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. అయినా ఇది మా ఊరు ఇక్కడే మేము ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది మాకు. సో ఇది మన ఊరికి మళ్ళీ మనం వచ్చాము. సో మీ అందరి సహకారం, అందరి దయా కావాలి. ఫ్యామిలీ స్టోర్ కాబట్టి ఫ్యామిలీ మీరు కూడా వచ్చేసారు. ఫ్యామిలీ సో అలాగే అందరూ హస్బెండ్ వైఫ్ పిల్లలు పుట్టుకోయి కొంచెం ముందుకు రండి. శ్రీను గారి మాట్లాడతారు. నెక్స్ట్ జనరేషన్ ఇది మా డాడీ పుట్టిన మా బాబాయ్ సో ప్రౌడ్ యాక్చువల్లీ. ఆయన వాళ్ళిద్దరు ఎంత కష్టపడి పైకి వచ్చారో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ us. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. గమ్యా కూడా ఎత్తలేదు. Thank you.